ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తెలుగు పూజారుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు కావూరు లక్ష్మీవర ప్రసాద్ గారి సలహా మేరకు సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో గ్రామ దేవతల పూజారుల సమస్యలపై సుబ్బరాయనుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదిశక్తి అమ్మవారు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కోఆర్డినేటర్ శివరాం గారు. అనంతరం శివరాం మాట్లాడుతూ గ్రామ దేవతల ఆలయ పూజారులకు జీతభత్యాలు అందించాలని, అలాగే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సమావేశంలో కోరడమైనది. ఈ సమావేశానికి దాదాపు 200 మంది పూజారులు, భక్తాదులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి తల్లి ఏ విధంగా జన్మనిస్తుందో, తల్లి తండ్రి గురువు విధంగా చెప్పుకున్నాం కదా, ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఉంటుంది. మరి మనమంతా ఎవరు? అమ్మకి ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టాము, ఎంత సంతోషంగా ఉంది తెలుసా. అందుకే గుడికి వెళితే ఫస్ట్ పసుపు కుంకుమని ఆదరిస్తాం కావాలి. ఎందుకు? ఆమె నిండు మనసుతో సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు తిరుపతిలో కూడా పచ్చి గంధాన్ని స్వామివారికి కనిపిస్తుంటారు. ఎందుకంటే గమగమగమగమగమ అంటుంటారు. ఇవేమి అంటే ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి అర్చకుల దగ్గర ఉన్నటువంటి ప్రసాదం అంటారు. ఆ ప్రసాదం మీరు ఎందుకు తిన్నారా స్వామి? తిరుపతిలో ప్రసాదం తిన్నారా? మన సౌండ్ రాలేదు ఇక్కడ, గట్టిగా చెప్పండి. కాబట్టి ఆ విధంగా అమ్మవారి పూజారులు మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే తెలుగు పూజారుల సంక్షేమ సంఘం కొడుతుడు ఆదిశక్తి పీఠం అమ్మవారి పిలుస్తుంది. కదిరిగా తల్లి ఉంటేనే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అర్థమైందా? తల్లి లేకపోతే మన ప్రపంచం లేదు. ఉందా? ఏదైనా ఈ సమాధానం మిమ్మల్ని తప్పక మీరు రాగా ఇక్కడ అడగ ఇబ్బంది లేదు. కాబట్టి తెలుగు పూజారుల సంక్షేమ సంఘము, నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నా పేరు శివరాము, నా స్వగ్రామం వచ్చి గోరంట మండలము. మరి నేను మాలమూల గ్రామంలో పుట్టి ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలి, ఎందుకు ఇవన్నీ చేస్తే నేను హాయిగా ఇంట్లో పనుకొని నిద్రపోవచ్చు. హాయిగా ఫోన్ చేస్తే దానికి ఉపయోగం ఉండేది. ఎందుకు తిండిపోతే నిద్రపోయి అనుకుంటారు. ఒక పని అయితే చేయాలి. ఒక రైతు అంటే ఏం చేస్తాడో, పొలానికి మడక తీసుకొని వెళ్ళి ఆ మడకని లాగి పువ్వు లేపుతాడు. ఏమి? ఆ పువ్వులో వచ్చే ఆదాయం పెట్టి కొలున్నది. అమ్మని చూడరమ్మా, జగదమ్మని చూడరమ్మా. అట్లా ఆమెను